దేవుని పిల్లలారా, ఒక వాక్యం చూద్దాం. కీర్తన 46:1. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం చదువురా. నువ్వు ముందు కూర్చోవాలి, నెక్స్ట్ ఉండి ఇటెంకలు ఎక్కడన్నా కూర్చున్నా సరే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆమెన్. నాతో పాటు చెప్పండి, ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆమేన్. కీర్తన 54:4. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. రైట్. ఇదిగో దేవుడే నాకు సహాయుడు. ఆమెన్. అందరు చెప్పండి, ఇదిగో దేవుడే. నోర్లు లేవా వెనుకోలాగా? ఇదిగో దేవుడే నా సహాయకుడు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 63:7. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లలారా, ఈరోజు నీకు మేలు చేసే వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఆ విశ్వాసం ఉందా? ఆ నమ్మిక ఉందా? ఏదో మీదికి మాత్రమే దేవుడు అంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అలా కాదు. దేవుని బిడ్డ, నీ హృదయ లోతుల్లో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, హూ ఈజ్ యువర్ హెల్పర్? ఎవరు నీ సహాయకుడు అని నువ్వు నమ్ముచున్నావు. ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు, నాయనా నీవే నా సహాయకుడవు. ఆమెన్. ₹1,00,000 మాట అండి. దేవుడే, దేవుడే, ఇదిగో దేవుడే నా సహాయుడు. ఆమెన్, ఆమెన్. దమ్ముందా ఈ మాట చెప్పడానికి? ధైర్యం ఉందా ఈ మాట చెప్పడానికి? దేవుడే నాకు సహాయకుడు అని చెప్పగలిగిన సత్తా నీకుందా? నీ ఊరిలోనైనా, నీ ఇంటిలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా ఈ మాట చెప్పగలిగే స్థాయి నీకుందా? ఆమెన్. నాకుందయ్యా అన్నోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. కొందరు కొట్టట్లే అంటే వేరేటోళ్ళు నమ్ముకురేమో. ఆమెన్. ఆ వెనుకాల వాళ్ళు మాత్రం మరి మధ్యలో కుర్చేసుకొని కూర్చుంది అవ్వెవరు? వెనకాల వాళ్ళు కనబడదా? కుర్చీ కూర్చునే వెనకాల వేసుకోవాలి. ఆమెన్. అదే గోడకు వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. జనరల్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా తెలుసుగా కుర్చీలు ఎక్కడ వేస్తారని. మధ్యలో అయితే వేయరుగా, లేదంటే ఇక్కడ వేయండి, ఇక్కడ కూర్చుంటారు. ఆమెన్. దేవునికి మహిమ. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు ధైర్యంగా రొమ్ము తడుచుకొని, గుండెలో ధైర్యం తెచ్చుకొని ఒక మాట నువ్వు చెప్పగలిగితే, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమెన్.
ఏంటి నాయనా ఆ మాట అంటే, నాకు ఇక ఎవరు సహాయకులు లేరయ్యా, నీవే నా సహాయకుడవు. ఆమేన్. హల్లెలూయా. దేవా, నా ప్రభువా, నా యేసయ్యా, నీవే నా సహాయకుడవు నాయనా, నువ్వు తప్ప ఇంకొకరు లేరయ్యా అని చెప్పగలిగిన స్థాయి నీకు ఉండాలి. చెప్పడమే కాదు, చెప్పిన మాట ప్రకారం విశ్వసించాలి. కొందరు ఇక్కడ ఈ మాట చెప్తారు, బయటికి వెళ్ళాక ఆపదొస్తే ఎవరు నమ్ముకుంటారు? దేవుని స్తోత్ర. ఎవరు నమ్ముతారు? మనుష్యులను. 118 కీర్తన 8-9 వచనాలు చదవండి. 118 కీర్తన 8వ వచనము 9వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ వెనకాల వాళ్ళు అక్కడ వెనక హల్లెలూయా. రైట్. ఎంత చక్కగా ప్రభు రాసి పెట్టాడనే మాట. మనుషులను నమ్ముకొనుట కంటే ఎవరిని నమ్మమంటారు? యెహోవాను, పరమ తండ్రిని, పరమ గురును, గొప్ప దేవుణ్ణి, రాజుల రాజు అయినా ప్రభుల ప్రభు అయినా ఆ బంగారు తండ్రిని నమ్ముకుంటే నీకు ఏం కలుగుతుంది? మేలు. ఆమేన్. ఏంటయ్యా మేలు? కుంటివారు లేచి నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, మూగవారు మాట్లాడతారు, రోగులు బాగుపడతారు, తెలివిహీనులు తెలివిమంతులైతారు, దరిద్రులు ఐశ్వర్యవంతులైతారు, పాపిష్టులు పరిశుద్ధులైతారు. నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి సాధారణమైన వ్యక్తులు వెళ్ళి అక్కడ కోటలలో బ్రతారు. ఆమేన్. హల్లెలూయా. ఇంతటి మేలు. పశువులు మేపుకునేవాడు దేశాన్ని ఏలుతాడు. ఆ పూటకు గొర్రెలను కాచుకునేవాడు దేశానికి రాజు అవుతాడు. ఆ పూటకు సరి అయిన వస్త్రము కూడా లేని ఒక సాధారణ వ్యక్తుడు ఆకాశమును మూయగలిగిన శక్తిమంతుడైతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన చేసే మేలు చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. నీ నమ్మకంలో చాలా తేడాలు వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ నమ్మకంలో తేడాలు వ్యత్యాసాలు కాస్త ఆ లోటుపాట్లు సరి చేసుకొని క్రీస్తు వైపు నీ విశ్వాసాన్ని నమ్మికను స్థిరపరిస్తే ఇక నీవైనా నీ కుటుంబమైనా నీ వంశమైన బండ మీద పునాది వేసినట్టే. ఆమేన్. హల్లెలూయా. ఏ సర్పం ఆ బండనెక్కదు, ఏ మానవుడు ఆ బండను తాకడు, ఏ దుష్టుడు ఆ బండను ముట్టడు. ఆమేన్. హల్లెలూయా. నీకు చాలా భద్రత బండ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవసరమైతే ఆ బండే నీకు జీవజలమనిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అధికారులను, రాజులను, పదవుల్లో ఉన్న వారిని నమ్ముకొని మోసపోయిన వారు తలెంటికల మందిని చూడొచ్చు. మనం చూడొచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళను కూడా తలెంటికల మందిని చూడొచ్చు. కానీ దేవుణ్ణి నమ్ముకొని నష్టపోయిన వాడు ఒక్కడు కూడా లేడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దానియేలు గ్రంథంకి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దానియేలు గారికి స్నేహితుడు ఎవరంట? దానియేలు గారికి మంచి స్నేహితులు ఉన్నారు, ఒక ముగ్గురు. వాళ్ళ పేర్లు షద్రక్, మేషక్, అబేద్గో. అంటే అననీయ, అజార్య, మిషాయల్. ఇవి పేర్లు వాళ్ళే.
దేవుని పిల్లలారా, వీళ్ళు కాక వీళ్ళు పదవిలో ఉన్నవారు కాదు, వీరు రాజ్యాన్ని ఏలుతున్నవారు కాదు, వీళ్ళు పెద్ద కోటీశ్వర్లు కాదు, వాళ్ళు నార వస్త్రాలు ధరించుకునే వాళ్ళు కాదు. వీళ్ళు దానియేలయ్య గారికి స్నేహితులు. కానీ ఇంకొక ఆయన దానియేలయ్య గారికి స్నేహితుడుగా ఉన్నాడు. ఎవరు నాయన అంటే ఆ దేశమును ఏలుబాటు చేస్తున్నవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశాన్ని ఏలుతున్న రోజు, ఆ రాజు దర్యావేషు. ఆమేన్. దర్యావేషు కాలము నాటి జరిగిన సంఘటన. దర్యావేషు గారు దానియేలయ్య గారికి స్నేహితుడు. రాజుగారి కోటలో ప్రధానమంత్రిగా మన దానియేలయ్య ఉన్నాడు. దానియేలయ్య ఎవరి స్నేహితుడయ్యా అంటే రాజు గారి స్నేహితుడు. రాజు దానియేలయ్య గారికి స్నేహితుడు. ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటారు. ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటారు. ఒకరి ఆరోగ్యాన్ని ఒకరు కోరుకొని వాళ్ళు ఇద్దరు ఒకే మాట మీద నడుస్తూ ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది లేఖనాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అదే కోటలో దరిదాపుగా 120 మందికి పైగా ఆ కోటలో పనిచేసేటువంటి అధికారులు ఈ దానియేలయ్య పైన కక్షగట్టి, దానియేలయ్య పైన కక్షను సాధించుకొనుటకై వారు దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు గారితో మాట్లాడి ఒక శాసనం రాయించారు. ఏంటి నాయన అంటే, ఎవ్వరు ఒక నెల రోజుల దాకా, ఎన్ని రోజులు అక్కడ, కొద్ది దినాలు, ఎవ్వరు కూడా నిన్ను తప్ప ఇంక ఎవ్వరిని పూజించొద్దు, ఎవరిని ఆరాధించొద్దు, ఎవరిని అయ్యా అబ్బా తండ్రి అని అడగొద్దు. అడిగితే నిన్నే అడగాలి, చేస్తే పూజ నీకే చేయాలి అని రాజుగారికి చెప్పేసరికి రాజుగారు భుజాలు ఎగరేసుకొని మదిలో సంతోషించి శాసనము రాసి ముద్ర వేసి సంతకం పెట్టాడు. ఈ వార్త దానియేలయ్య దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ రాజుగారిని గనక పూజించకపోతే, రాజుగారిని గనక ఆరాధించకపోతే, రాజుగారిని అడగకపోతే శిక్ష ఏంటి నాయన అంటే సింహాల బోనులో వేయబడతారు వాళ్ళు. ఈ బబులోను దేశంలో ఒకప్పుడు నెబుకద్నెజర్ అనే రాజు కూడా ఒక విగ్రహాన్ని పెట్టి దానికి మొక్కండి అన్నాడు. ఇప్పుడు ఆ విగ్రహం పోయింది. ఒకవేళ ఆ విగ్రహాన్ని మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తారు అని ఒక శాసనం జారీ అయింది ఆ రోజుల్లో. దాని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది. మనుషుడే దేవుడైపోయాడు ఇక ఆ దేశానికి. విగ్రహం కాదు, విగ్రహం తొలగిపోయింది. ఇప్పుడు నరుడే దేవుడైపోయాడు. మనుషుల్ని పూజించాలి. ఈ రోజుల్లో చాలా మంది మనుషులు కూడా దేవుళ్ళని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ శాసనం ఎప్పుడైతే జారీ చేయబడ్డదో వెంటనే ఈ విషయం దానియేలయ్య గారికి తెలిసింది. నరుడు దేవుడు కాగలడా? ఏం గట్టిగా చెప్తలే. నరురాలు దేవత కాగలదా? లేదుగా, ఆ మాట లేదుగా. ఈ సృష్టిని కలగజేసిన వాడు నరుల్లోనైనా నర్రాల్లోనైనా ప్రాణము నిలిపి ఆత్మను నిలిపి నడిపించగలిగిన మహాదేవుడు. ఆయనతో పోల్చుటకు ఎవరమండి?
దేవుని పిల్లలారా, అయితే దానియేలు గారికి తెలుసు మనుష్యుడు దేవుడు కాడు. ఆమేన్, ఆమేన్. కనుక దానియేలు యథావిధిగా తన మేడగదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ విషయాన్ని రాజుగారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు దానియేలయ్య రాజయ్య ఇద్దరెవరు స్నేహితులుగా, దోస్తులుగా. దేవుని పిల్లలారా, దానియేలయ్య ఇలా ప్రార్థన చేస్తుండు, దానియేలయ్య దేవునికి ఆరాధన చేస్తుండు, దానియేలయ్య దేవుణ్ణి అయ్యా అబ్బా తండ్రి అని అడుగుతుండు. ఇదే కదా శాసనం అని రాసుకుంది, ఎవరిని అడగొద్దని. ఒకవేళ అడిగితే సింహాల బోనులు వేయాలి. ఇప్పుడు ఎవరిని సింహాల బోనులు వేయాలి? దానియేలయ్యను. రాజు ఒక్కసారి శాసనం చేయబడిన తర్వాత దాన్ని తిరస్కరించుట కష్టమండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, రాజు కంట్లో నీళ్లు తెచ్చుకున్నాడు, మదిలో వణికిపోతున్నాడు. భయం 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 కలుగుతుంది. అమ్మో, నేను రాసిన శాసనం మొదట ఎవరి మీద ప్రయోగం చేస్తుంది? నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ స్నేహితుడు ఆయన మీద ప్రభావం చూపుతుందని భయపడి వణికిపోయి ఆ శాసనాన్ని రద్దు చేయాలనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేసినా అది సక్సెస్ కాలే. చివరిగా దానియేలయ్యను తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు. సాయంత్రం 5-6 గంటల టైంలో. హల్లెలూయా. నా స్నేహితుడు రాజు కదా, దేశాన్ని ఏలుతున్నవాడు కదా, శాసనము వేసి ముద్ర వేసి బలపరిచి స్థిరపరిచిన వాడు కదా. నా స్నేహితుని మాట న్యాయశాస్త్రమైన వినాలి, పోలీస్ సమస్య అయినా వినాలి. ఎవరైనా నా స్నేహితుడైన రాజు గారి మాట తొలగించుకొనుటకు శక్యము కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసాధ్యము కదా అని దానియేలయ్య ఊహించాడా, ఆలోచించాడా? రాజు స్నేహితుడైన నాకు సహాయకుడు దేవుడే. ఆమేన్. ఈ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఈరోజు నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు చూసుకో. ఎవరిని బట్టి నువ్వు నాకు మా నాన్న ఉన్నాడుగా అని ధైర్యం తెచ్చుకుంటున్నావా? నాకు మా కుల పెద్ద ఉన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకుంటున్నావా? నాకు మా అన్న ఉన్నాడు కదా, మా తమ్ముడు ఉన్నాడు కదా, మా చెల్లి ఉంది కదా, అధికారం పరపతి ఉన్నది కదా. లే, మా అన్న విలువైనటువంటి ఒక అడ్వకేట్, ఒక జడ్జి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అని ధైర్యం తెచ్చుకునే స్థాయిలో ఎవరైనా ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, రాజే, దేశాన్ని ఏలుతున్న రాజే దానియేలయ్యను సింహాల బోన్లో వెయ్యలేకుండా కాపాడలేకపోయాడు. ఎవరి స్నేహితుడయ్యా? దానియేలుకు స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సభాముఖంగా మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, డబ్బును చూసి ధైర్యం తెచ్చుకుంటున్నావా? వేసుకుంటున్న బంగారాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఉన్నటువంటి పొలాలను స్థలాలను చూసి ధైర్యం తెచ్చుకుంటున్నావా? నాకేందయ్యా, నా అల్లుడు పులి ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఆలోచన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళెవ్వరూ ఒక టైం వస్తే ఆదుకోరు నిన్ను, ఒక సమయం వస్తే మరణం నుండి నిన్ను విడిపించరు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని పిల్లారా, దేశాన్ని ఏలే రాజే దానియేలుకు స్నేహితుడై ఉన్నాడు. అయినా దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళకుండా కాపాడలేక చేతగానోడై ఇంటికి వెళ్ళిపోయి తంతి వాద్యాలను, నాట్యాలను, సంగీతాలను ఆపి ఆ పూట భోజనం చేయకుండా రాత్రంతా ఏడుస్తున్నాడంట. దేశాన్ని ఏలే రాజుకి చేతగాలే. నిన్ను కాపాడడానికి నువ్వు నమ్ముకున్న వ్యక్తులు ఏ పాటోళ్ళు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసి మురవడం తప్ప దేనికి పనికిరారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ జీవితాన దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలయ్యా దేశాన్ని ఏలుతున్న మంత్రి. ఏ మంత్రి అయ్యా? ప్రధాన మంత్రి. ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ప్రధానమంత్రి పోస్టులో ఉండి, ఆయనకు రాజు స్నేహితుడై ఉండి, ఒక టైం వస్తే ఎక్కడున్నాడు? ఆ లెవెల్ కాదు కదా మనది. ఆ స్థాయా? చెప్పండి, ఆ స్థాయా మనది? అయ్యా, ఆ స్థాయా? ఏ మాత్రం కాదండి మనది. ఆ స్థాయిలో ఉన్నవారే ఒక టైం వస్తే భయంకరమైన శిక్షకు అర్హులుగా మారితే ఆ శిక్షలో నుండి తప్పించడానికి రాజు వల్ల కూడా కాకపోతే మరి ఎవరయ్యా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. హల్లెలూయా. చబడగడ గడ్డియా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎవరు కాపాడింది? దేవుడేగా. దేవుడు అని ఉంది అక్కడ. దేవునికి మహిమ. హల్లెలూయా. దానియేలయ్య ప్రధానమంత్రి ఇప్పుడు ఎక్కడున్నాడు? సింహాల బోన్లో. సింహాలు మనుషులను తింటాయా? తినవా? చంపుతాయా? చంపవా? ఒక గృహలో, సింహాల గృహలో వేయబడిన దానియేలయ్యను కాపాడగలిగిన సహాయకుడు ఎవరు నాయన అంటే ఎబెనెజర్. ఆమేన్. హల్లెలూయా. సహాయపు రాయి అని ఒక దగ్గర నాటి నూనె వేసి ముద్ర వేసిన సమూయేలయ్యా ఆ అయ్యకు తెలిసింది మన సహాయకుడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో
ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా అలాంటి స్వరమెత్తాలి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ బలంతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా గట్టిగా ఏతో స్వరమేతో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను కొడో చెప్పలు గట్టిగా వెనకాల వాళ్ళు గ్లోరీ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన శ్రేణు ఆరాధన 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 గోరి ఆరాధన 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 హల్లెలూయా ఎబినేజర్ సహాయపు రాయి ఆమేన్ మన సహాయకుడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా చెల్లి నువ్వు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావురా నీకు డబ్బులు కావాలా ఆయన పాద చెంతకు రారా ఆమేన్ నిన్ను ఏదో ఒక రీతిగా నీకు అవసరమైనంత సొమ్ము నీకు ఆయన అప్పగిస్తాడు ఆమేన్ ఒక మార్గము చూపించి అది ఏదో ఒక పని ఆయనకు మహిమ తెచ్చే ఒక చక్కని పని చూపించి అందులో నీకు లాభముని ఇస్తాడు ఆమేన్ హల్లెలూయా కానీ నీ సహాయకుణ్ణి వదిలిపెట్టి ఆయన చూపించు త్రోవను విడిచి పక్క మార్గాన్ని ఎంచుకోవద్దు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఇక్కడ దానియేలయ్య అంత లెవెల్ పొజిషన్లో ఉన్నా అంత గొప్ప స్థాయిలో స్నేహితులు ఉన్నా ఆయనను కాపాడింది అధికారమా అధికారులా డబ్బా బంగారమా ఏం కాపాడింది నాయనా దేవుని దూత ఆమేన్
దేవుని దూతకు దేవుడు సెలవీయగా అదొచ్చి సింహాల నోళ్లు మూస్తే సింహాలు ఆయనను ఏ హాని చేయకుండా ఉన్నవి. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈరోజు సభాముఖంగా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు సహాయకుడు ఎవరనుకొని నువ్వు పరుగులు తీస్తున్నావు? నీ సహాయకుడు ఎవరనుకొని నువ్వు పరుగులు తీస్తున్నావు? ఒక టైం వస్తే కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య కూడా నీకు సహాయకురాలిగా, సహాయకుడిగా ఉండలేరు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేను, దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్న మాట, నీకు సహాయం చేయవాడు దేవుడే. ఆమెన్. ఈ మాట నువ్వు అనాలి. నాకైనా, నా పిల్లలకైనా, నా కుటుంబానికైనా సహాయకుడు దేవుడే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లెవెల్ స్థాయిలో, ఆ లెవెల్ భక్తి చేసే ఆ గొప్ప దైవజనుడికి దేవుడు మంచి సహాయం చేశాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రెండో వ్యక్తిని చూపిస్తాను, త్వరగా ఆ వాక్యం ముగించుకుందాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. దేవునికి మహిమ. 5వ అధ్యాయం చూద్దాం, 6 కాదు, 5వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ ఈ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి కాదు, ఒకటే గియాగి ఏమవుతున్నట్టు. ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను, ఆమెన్, సిరియా దేశానికి సైన్యాధికారి అంట. ఆయన పేరేంటి? క్యా నామ? నయమాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నయమాను సిరియా దేశానికి సైన్యాధికారి అయినా, మరి ఈ సిరియా దేశపు సైన్యాధికారి అయిన ఈ నయమానుకు స్నేహితులు ఎవరయ్యా? సిరియా దేశాన్ని ఏలుతున్న రాజు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ నయమాను అనే ఆ సిరియా దేశపు సైన్యాధికారి, సైన్యానికి అధికారి, లక్షల సైన్యం అండి. ఆ సైన్యానికి అధికారి. ఏం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. అయినా ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఏంటి నాయన వ్యాధి అంటే? కుష్టి వ్యాధి, కుష్టి రోగము. దేశాన్ని ఏలే రాజుతో స్నేహం కదా, మరలా దేశాన్ని ఏలుతున్న సైన్యాధికారి, సైన్యానికి అధికారి. ఇంటున్న మీకు చాలా చీఫ్ అనిపిస్తుంది కదా సైన్యాధికారి అంటే. ఏవో ఇప్పుడు దేశాన్ని సంరక్షించే సైన్యం ఉంటుందిగా దేశంలో, ఆర్మీ కమాండింగ్. సైనికులు ఆర్మీ వాళ్ళని చూసారా? ఆర్మీ వాళ్ళని ఇంకేమంటారు? ఏంది కాదు, వాళ్ళని ఆర్మీ, సైనికులు. ఆమెన్. దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వేసుకొని, ఇప్పుడు ఇక్కడ 2 వ్యాన్లు దిగినాయి అనుకో, ఎట్లుంటుందని ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ ఇండ్లల్లో, ఈ పక్క కాలనీలో ఒక 2-3 వ్యాన్లలో సైనికులు దిగారనుకో, దేవుని పిల్లలారా, చాలా ట్రైనింగ్ అయ్యి దేశ సంరక్షణ కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయరాలు, కుటుంబాన్ని కూడా లెక్క చేయరు. ఆమెన్, హల్లెలూయా. అలాంటి సైనికులకు అధికారినా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత స్థాయిలో ఉన్న ఈ సైన్య అధికారి, ఈయన
ఆ సైన్యానికి రెస్ట్రిక్షన్ ఇస్తుంటాడు. ఎలా నడుచుకోవాలి, ఈరోజు ఎక్కడ యుద్ధం ఉంది, ఎలాగ టెక్నిక్గా వెళ్ళాలి, వారిని ఎలా ఓడించాలి, సమస్తము బోధించువాడు ఈయననే. దేశాన్ని కాపాడగలడు, రాజును రాజకోటను కాపాడగలడు, దేశంలో ఉన్న ప్రజలను సుఖ సంతోషాలతో ఉండుటకు ఈయననే సంరక్షణ కలగజేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇంత లెవెల్లో ఉండి కూడా ఒక భయంకరమైన వ్యాధి చేత బాధపడుతూ మూలుగుచున్న ఈయనకు ఎవరైనా సహాయం చేశారా? ఆ రోగాన్ని ఆ రాజు ఏమైనా తొలగించాడా? ఆ రోగాన్ని నేను సైన్యాధికారిని అని ఆ అధికారం ఏమైనా తొలగించిందా? కోట్లకు రూపాయలు లెక్కే ఉండదు వాళ్ళకు. ఆ స్థాయిలో ఉన్న ఆయన వైద్యులను సంప్రదించలేదనుకుంటున్నావా? వైద్యులను సంప్రదించినా కానీ ఆ వ్యాధికి ప్రయోజనం ఏమైనా కలిగిందా? వ్యాధి నుండి విమోచన దొరికిందా? లేదు. దేవుని పిల్లలారా, ఆయనకు సహాయకుడు ఎవరు లేరు. రోజు తన శరీరం అంతా తుడిచి ఆయింట్మెంట్ రుద్ది కట్లు కట్టుకొని పైన ఎవరికి కనబడకుండా కవచాలు వేసుకొని డ్రెస్సులు వేసుకొని యుద్ధంలో దిగుతే యుద్ధశాలే, కానీ శరీరాన్ని ఏలుతుంది ఏంటిది? కుష్టి వ్యాధి. ఆ పురుగులు రాత్రిపూట కరుస్తుంటే బాధ, చీము రక్తము కారుతుంటే బాధ, తట్టుకోలేని స్థితి. కుటుంబంలో ఒక భయంకరమైన దుఃఖం. చాలా డబ్బు ఉంది, చాలా వెలగల భూములు ఉన్నాయి, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోయే స్థాయి. కానీ శరీరంలో ఉన్న వ్యాధి తొలగట్లేదు కదా, రోగానికి విమోచన లేదు కదా. ఏడుస్తూ ఇంటిలో దుఃఖమే, వేదన, బాధ, శోధన. తినడానికి అన్ని ఉన్నా శరీరమును అంటుకొని ఉన్న వ్యాధిని తొలగించుకోలేని స్థాయి. దేవుని పిల్లరా, ఆ స్థితిలో ఆ కుటుంబం మూలుగుచు ఉంటే ఎవరయ్యా కుటుంబానికి సహాయం చేసేవాళ్ళు? ఎవరో? ఆ ఇంటిలో ఒక పని పిల్ల చెప్పింది, ఒక పని అమ్మాయి. అయ్యా, దాన్ని ఏమనొద్దు మీరు, వాక్యం చెప్పేటప్పుడు అస్సలు డిస్టర్బ్ చేసి సౌండ్ సిస్టమ్. ఆమెన్. ఏవైనా ముందే మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ సహాయం చేస్తుంటాడు. మీరు డిస్టర్బ్ చేస్తే ఎక్కడ నువ్వు పోతుంది. చౌటు వల్ల నిన్న కొద్ది డిస్టర్బ్ చేసిన మైండ్ అంతా పాడైపోయింది అది. ఆమెన్, హల్లెలూయా. మంచి పెట్టరా, దాన్ని ఎందుకు గెలుపుతున్నావు నువ్వు? అడుగుకున్నావు. ఇది కీస్ మనకుండా కొద్దిగా సౌండ్ మంచి సెట్ చేసుకొని కొద్ది ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ఏం చెప్తున్నాం? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పని అమ్మాయి. ఆ అమ్మాయి ఆ కుష్టి రోగం వచ్చిన వాడితో ఆయన భార్యతో అన్నది, షామ్రోనులో మా ఏలిన వాడు ఉన్నాడు, ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళు, నీ రోగానికి విమోచన. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నా దేవుని కార్యాలు జరుగుతాయి, అక్కడ నా దేవుని సన్నిధి ఉంది, అక్కడ నా దేవుడు మాట్లాడతాడు, అక్కడ నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. వెళ్ళయ్యా. ఆమేన్. ఎంత మంచి సువార్త అండి. ఎవరైనా మీలో అంత దమ్ముందా దేవుడి గురించి చెప్పేంత? పొద్దాక లేస్తే నీ పని నీదే, నీ తిండి నీదే, నీ వస్త్రం నీదే, నీ ఇల్లు నీదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనీసం ఆరాధనలో లేకుండా వచ్చేటప్పుడే రెడీ రావడం, కద్దరు వస్త్రాలు వేసుకొని, ఆడపిల్ల అయితే పట్టు వస్త్రాలు వేసుకొని, ఏదో పేరుకే ఇక్కడికి వచ్చి కూర్చొని ఏదో 2 ముక్కలు పాటలు పాడేదాకా, ప్రార్థన చేసేదాకా, తర్వాత
ఫోన్ తీసుకొని టకటక హలో కథం. అంత డ్యూటీ ఏముంటుందో నాకు అర్థం కాదు. ఆమెన్. కొంతమంది హల్లెలూయా దేవునికిచ్చే స్థాయి స్థానము ఇవ్వలేని పరిస్థితి కొందరిది. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. నిజమండి, దేవుని మందిరంలో కూర్చోవడానికి ఆయాసం, బాధ, దుఃఖం, వేదన. కానీ ఒక పంచాయతీ జరుగుతుందంటే ఉదయం నుండి సాయంకాలం దాకా కాళ్ళు కట్టేసినట్టే కూర్చోవడం. వీటన్నిటికీ నమస్సు చెప్పాలి. దేవుని సన్నిధికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఫోన్ పట్టుకొని 2 గంటలు వచ్చిన సందర్భాలు లేవా? 1 గంట సేపు వచ్చిన సందర్భాలు లేవా? పనికి మాలిన దానికి గంటలు 2 గంటలు టైం ఇచ్చిన నువ్వు దేవుని సన్నిధికి ఏమిస్తున్నావు? 1 గంట సేపు కరెక్ట్గా కూర్చోవడానికి లేవడం, బయటికి పోవడం, బయట నుండి లోపల రావడం, వీళ్ళ దిక్కు చూడడం, వాళ్ళ దిక్కు చూడడం, ఫోన్ పట్టుకొని వస్తడం, ఇది క్రమం కాదండి. ఆమెన్. హల్లెలూయా. ఇది సమంజసం కూడా కాదు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ఇదంత న్యాయం కూడా కాదు. వ్యర్థమైన దానికి గంటల తరబడి సమయం ఇచ్చి దేవుని సన్నిధికి ఇవ్వకపోతే నీకు ఆయన ఎలా సహాయకుడిగా ఉంటాడు? హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇక్కడ నయమాను అంత భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. కానీ ఆయన పొజిషన్ హై లెవెల్ పొజిషన్, ఉన్నతమైన స్థాయి. దేశాన్ని ఏలుతున్న రాజు అతనికి స్నేహితుడు. ఆయన కింద లక్షల మంది సైన్యం, దేశాన్నే ఆయన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఆ లెవెల్ స్థాయిలో ఉన్న ఆయన కేక వేస్తే వేల కొలది డాక్టర్లు వచ్చి ఇంటి దగ్గర పడికాపులు కాస్తారు ఆయనకు ట్రీట్మెంట్ చేయడానికి. దేవుని పిల్ల ఆ లెవెల్ స్థాయిలో ఉన్నా కానీ ఆయనకు సహాయం దొరికిందా? ఒక చిన్న పాప చెప్పింది, వెళ్ళయ్యా అక్కడికి వెళ్ళు, నా దేవుని పాదాల చెంతకెళ్తే నా దేవుడు సహాయం చేస్తాడు. ఆమెన్. ఆయనే మనుషులకు సహాయకుడు, ఆయనే ఈ సృష్టి అంతటికి సహాయకుడు, ఆయనే దేవదూతలకు, కెరూబులకు, సెరాపులకు సహాయుడు. వెళ్ళు అంటే తన రాజుగారి దగ్గర ఆజ్ఞ తీసుకొని సైన్యమును ఎంటబెట్టుకొని రథముల మీద వెళ్ళాడు. కానుకలు, వెలగల వస్త్రాలు తీసుకొని వెళ్తే చర్చి లోపల ఉన్న ఎలీషా గారు తన పనుని పిలిచి ఆ బయట ఉన్నటువంటి సిరియా దేశపు సైన్యాధికారి ఆయనను వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. రోషము కలిగిన సేవకుడు, దేవుడు చెబితేనే మాట్లాడే సేవకుడు, దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళే సేవకుడు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆ పనివాడు వెళ్ళిపోయి, అయ్యా నువ్వేనా సైన్యాధికారి, సిరియా దేశం నుండి వచ్చిన ఆయనవు? నేనే. మీ సారేడి? మా సారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మన్నాడు. కనీసం బయటికి రాలే, ఒక మాట మాట్లాడలే. ఈ లెవెల్ ఖతర్నాకా? ఆమెన్. హల్లెలూయా. మా దేశంలో లేవా ఇలాంటి నదులు మునగనీకే? ఓర్ నాయన, ఆ నదులు వేరు, ఈ నది వేరు. చెప్పిన ఆయనలో ఉంది బలం. ఆమెన్. హల్లెలూయా. ఇంతకుముందు డాక్టర్లు కూడా చెప్పారు బాగుపడుతుందని, కానీ తగ్గలే. ఈయనేంటి పోయి నీళ్ళలో మునగమంటుండంటే తప్పదు. ఆ కింద ఉన్న ఒకడు సైనికుడు అంటాడు, అయ్యా పోయి మునిగొద్దాం పదా అంటే, సరే మంచిది. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళి 7 సార్లు మునుగుతే 7సారి మునిగి ఇట్లా లేస్తే కుష్టి రోగమంతా తొలగి పసిపిల్లోడి దేహం వచ్చింది. ఆమేన్.
పసిపిల్లలను చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుందండి, ఎంత బాగుంటారు వాళ్ళు. వాళ్ళని దగ్గరకు తీసుకొని ముద్దాడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు ముద్దాడినా తనివి తీరదు. ఆమెన్. కనుక్కున్న తల్లి అయినా కన్న తండ్రి అయినా పుట్టిన బిడ్డలను చిన్నతనం తీసుకొని ఎన్నిసార్లు ముద్దాడినా అసలు తనివి తీరుతుందా? ఆమెన్. హల్లెలూయా. అలా పసిపిల్లుడి దేహంలా మారిందంట. ఆ సైన్యాధికారి లేచి చూసుకొని ఆశ్చర్యపోయి కన్నీళ్లతో తన డబ్బు కానుకలన్నీ తెచ్చి ఆ దైవజనుడికి ఇస్తాను రమ్మనయ్యా అంటే, దైవజనుడు పనుని పంపి అక్కర్లేదు వెళ్ళిపోమను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం విశ్వాసులమైతే రేపటి దినము ఎలక్షన్ల టైంలో ఓటుకో 1000 రూపాయలు ఇస్తామంటే పడిగాపులు కాస్తాం కదా. హల్లెలూయా. పడిగాపులు. హల్లెలూయా. అంతకాదు, జెండాలు పట్టుకొని వెనకాల ఏం తిరుగుతాం. ఆమెన్. హల్లెలూయా. మనోళ్ళే కొంతమంది డబ్బు చేతిలో పట్టుకొని కోటర్ సీసాలకు డబ్బులు పంచుతుర్రు. ఏముందండి సూపర్ భక్తి. ఇలాంటి వాళ్ళకు దేవుడు సహాయం చేయాలంటే చేస్తాడా? ఈయనదేంది తిరుగుతుండు వద్దు. హల్లెలూయా. నేను ఆయనరా ఏడుండు చూపి. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆమేన్. దేవుని పిల్లలరా, ఒక రాజు పరిచయం ఉండి స్నేహం ఉండి దేశాన్ని ఏలుతున్న, సైన్యాన్ని నడిపిస్తున్న ఒక సైన్యానికి న్యాయాధికారి ఉండి సహాయం కొరకు ఎవరిని ఆశ్రయించవలసి వచ్చింది? దేవదేవుడైన యేసును. ఆమేన్. ఆమేన్. ఆ లెవెల్ స్థాయిలో ఉన్నవానికి కూడా దేవుడే సహాయం చేయాలి. ఆమేన్. మరి నీకో ఎవరెవరినో వెతుక్కుంటున్నావు సహాయం కొరకు, ఎక్కడెక్కడో పరుగులు తీస్తున్నావు సహాయం కొరకు, ఎవరిని బట్టో ధైర్యం తెచ్చుకుంటున్నావు. తప్పు కదా. దేవుని ఆరాధన వదిలిపెట్టి మా కూతురింటి కడయ్యాలా అది ఉందంట. ఏముంది? మా అల్లుడు కొప్పడయ్య గారు అని. కొప్పడా? అమ్మో మా అల్లుడు ఎవరు? దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మ ఊర్లో పెద్దోళ్ళు కుకురయ్యా, పంచాయతయ్యా, మరి పోకపోతే ఎట్లా? నీ సహాయకుడు దేవుడే, వాళ్ళెవ్వరు కాదు. ఆమేన్. ఆమేన్. లోబడు. దేవుని పాదాల చెంతనే మోకాలి దేవుని నామాన్ని ఎత్తిపట్టి, నా సహాయకుడా, నువ్వు తప్ప నాకెవరయ్యా దిక్కు, నువ్వే నా సహాయం చేసే దేవుడు అని కన్నీళ్ళు విడిస్తే నీ సహాయకుడు నీ ముందుకొస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మీద వరినా, ఎవరి మీద అబండాలు వేసినా, ఎవరిని చూసి ఏడ్చిన లాభం లేదు బిడ్డ. దేవుడే నీ సహాయకుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావపు స్త్రీ, రక్తమంతా కారిపోతుంటే డబ్బులు తీసుకెళ్ళి భూములు అమ్మి, బంగారం అమ్మి, వెలగల వస్త్రాలు అమ్మి, ఆ డబ్బులు తీసుకెళ్ళి వైద్యుల పాదాల చెంత పడేసి, అయ్యా నాకు సహాయం చేయండి, నా ప్రాణము నాలో నిలిపి ఉంచండి. 12 సంవత్సరాలు తిరిగి అలిసిపోయిన ఒక రక్తపు స్రావపు స్త్రీ అందరూ దూరం అయిపోయి, ఏకాకి అయి, ఒంటరి అయి, ఇక బ్రతకలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ఊరిలో దొర అడుగు పెట్టాడు. ఆమేన్. చెప్పండి కొడదాం గట్టిగా. హల్లెలూయా. లోకాన్ని ఏలుతున్న చక్రవర్తి, మహాదేవుడు,
పరిశుద్ధుడు, లోక రక్షకుడైన యేసు క్రీస్తుల వారు శరీరధారిగా ఆ ఊరిలో అడుగు పెడితే వేవేల ప్రజలు ఆయన వెనకాల వెళ్తుంటే ఈవిడ దొంగ చాటంగా వెళ్ళి ఆయనతో ప్రార్థన చేసుకునే ధైర్యం లేక వేసుకున్న వస్త్రము తగిలితే ఏండ్ల తరబడి కారుతున్న రక్తం గడ్డగట్టిపోయింది. ఆమేన్, హల్లెలూయా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గని రోగం ఎవడు సహాయం చేయలే. ఎవరు సహాయం చేశారా తల్లికి? సృష్టికర్త నజరేడైనా యేసు. ఏం పేరు ఆయన పేరు? గడి చెప్పండి అందరూ, వెనకాల వాళ్ళు. ఓరి నాయనో, మీ నోరు ఎక్కడి? చెప్పండి, నజరేడైనా యేసు, యేసు, యేసు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కూషు దేశములోనే గనులు, లెక్కింపలేరన్ని ఆ మందలు కలిగిన యోబయ్య వేల కొలది పనివారు తన దగ్గర. 10 మంది పిల్లలు, 7 మంది బిడ్డలు, 3 కుమార్తెలు. ఆ లెవెల్ స్థాయి అయినది. కానీ ఎవరైనా సహాయం చేశారా? ఒక్క దినమే మందలన్నీ చచ్చిపోతుంటే, పక్క దేశస్తులు వచ్చి పట్టుకెళ్తుంటే ఎవరైనా సహాయం చేశారా? తన పిల్లలు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటే సుడిగాలు వచ్చి తగులితే, ఇల్లు కూలితే 10 మంది పిల్లలు చచ్చిపోతుంటే ఎవరైనా సహాయం చేశారా? తన ఒంట్లోకి భయంకరమైన రోగం వచ్చి చీము రక్తము వెళ్ళగక్కుతూ కుక్కలు వచ్చి నాకుతుంటే, బుడిద చల్లుకొని కాసుతో రాకుతుంటే రక్తము చీమంత ఏరులై కారుతుంటే ఎవరైనా సహాయం చేశారా? చేసుకున్న భార్య వచ్చి ఇంకా ఎందాక యథార్థత వదలక ఉంటావు, ఆ దేవుణ్ణి దూషించి చనిపోరాదు అన్నప్పుడు ఎవరైనా సహాయం చేశారా? దేశంలోనే గనుడైనా, దేశంలో అధికారులతో కూర్చునేవాడు, లెక్కింపలేనంత ఉన్నతమైన ఐశ్వర్యవంతుడు యోబయ్య. ఆ స్థాయిలో ఉన్న వానికి సహాయం ఎవరు చేశారు? ఎవరు చేయలే. ఒక బూడిదలో పడి పుట్టెడు రోగంతో ఉండి శరీరం అంతా కప్పబడి ఉంది. ఆ రోగం ఒక కాసుతో రుద్దుతూ రాకుతూ చీము రక్తం కారుతుంటే, కుక్కలు నాగుతుంటే ఎవరి సహాయం అర్జించాడు? దేవుని సహాయం. ఆ బుడిదలో పడి దేవుణ్ణి వేడుచున్నాడయ్యా, సహాయం చేయి, సహాయం చేయి. దేవుని పిల్లరా, యోబయ్య గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తే, యోబు దగ్గరకు వచ్చి యోబయ్య రోగం తొలగించి మళ్ళా తన భార్యను తన దగ్గర రప్పించి 10 మంది పిల్లలు ఇచ్చి ఉన్న ఆస్తికి 2 అంతలు ఇచ్చింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు సభాముఖంగా దేవుని మందిరంలో దేవుని ప్రేరేపణతో చెబుతున్న మాట, నీవు ఎవరిని నమ్ముచున్నావు ఈరోజు నాకు సహాయం చేస్తారని? ఆశలు పక్కన పెట్టి దేవుని వైపు తిరుగు. నీ సహాయకుడు నీకు తిరిగి సహాయం చేయబోతుండు. ఆమేన్. 2 అంతల దీవెన ఇవ్వబోతుండు. పోగొట్టుకున్న వారిని తిరిగి దగ్గరికి తీసుకురాబోతుండు. పోగొట్టుకున్న వారిని తిరిగి నీకు 2 అంతలు ఇవ్వబోతుండు. ఆమేన్. ఏ వ్యాధి ఉంది చెప్పు దేవునికి, ఏ రోగం ఉందో దేవునికి చెప్పు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆమేన్. నీ ఇంటిలో ఏ కొరత ఉందో, నీ ఒంటిలో ఏ రోగం ఉందో, ఏ సమస్యలో చిక్కావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో నువ్వు మూలుగుచున్నావో, నీ ప్రభు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు చెప్పగలిగిన ధైర్యం నీకుంటే చాలు. ఆయన ఎదుట కన్నీళ్లు విడిచి ఆయనను కదిలించగలిగిన స్థాయి నీకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది మొన్న, అయ్యా నాది గుడిసె, నాకు 3 పిల్లలు, భర్త లేడు, చనిపోయాడు. మరేంటి, ఆ గుడిసెను ఆ పక్కలో పొలాలు తగలబెడుతుంటే ఒక నిప్పు రవ్వ ఎగిరొచ్చి గుడిసె మీద పడ్డది. ఒక అర్ధరాత్రి మేము నిద్రపోయాం, పని చేసుకొని వచ్చి అలసిపోయాంగా. ఆ నిప్పు రవ్వ గుడిసెను రాజబెట్టి ఆ మంట ఎక్కువై విపరీతమై గుడిసె అంతా కాలిపోతుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా ఉంది. అయ్యా అది కాలిపోతుంటే ఆ కాలి ముందు బాగాన కుప్ప కూలిపడ్డది. మేము వెనుకకు వెళ్ళలేము, డోర్ తీసుకొని ముందుకు వెళ్ళలేము. ఎలాగైనా నేను నా పిల్లలు కాలి బూడిదవుతామేమని అనుకున్న సందర్భంలో ఇక ఆ టైంలో మా సహాయకుడు ఎవరు? ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు ఎవరు? ఎవరు? నోరు లేవా? వరుతోగా, బాగానే తింటింత తింటావుగా. ఏం పేరు? ఆమేన్, హల్లెలూయా. నజరేయుడైన యేసు. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, ఆమె పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మోకాలేసి ఆ సహాయుని వైపు చూశారు. ఆమేన్. ఆయన వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ, అయ్యా ఇక మమ్మల్ని ఆదుకో అని ఏడుస్తుంటే, ఆ అర్ధరాత్రి 1 గంటల టైంలో చూస్తుండగా 5 నిమిషాల్లో ఒక్కసారి తన ఇంటిపైకి ఒక్కసారి ఒక మేఘం వచ్చేసి ఉరుములు మెరుపులు ప్రారంభమై 5-10 నిమిషాల్లో విచ్చలవిడి వర్షం కురిసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వర్షానికి దెబ్బకు మండుతున్న గుడిసె దెబ్బకు మంటంతా ఆరిపోయి చల్లబడి, అప్పుడు వీరు ఆ గుడిసెలో నుండి పెకిలించుకొని ఆ డోరు తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఒక్క నిప్పు రవ్వ లేకుండా ఆరిపోయింది. ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు ఎవరు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్ వ్యాన్ నడుపుతున్న ఒక డ్రైవర్ సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి నాయన అంటే, అన్నా స్కూల్ నడుపుతున్నాను, నడుపుతూ టైం అవుతుందని స్పీడ్గా వెళ్తున్నాను. పిల్లలు ఉన్నారు 100-150 పిల్లలు, 100 మందికి పైగా పిల్లలు ఉన్నారు. సడన్గా లారీ అడ్డం వచ్చింది హైవే రోడ్డు మీద. బ్రేక్ పడితే బ్రేక్ పట్టట్లేదన్నా. నేను ఆ వ్యాన్లో ఉన్న పిల్లలు ఎలాగైనా చస్తామని అనుకున్నామన్నా. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు ఎవరు? ఆమేన్. పిల్లల ప్రాణాన్ని కాపాడి నా ప్రాణాన్ని కాపాడగలిగిన నా దేవుడే నాకు సహాయం చేయాలని కళ్ళు మూసుకొని బ్రేక్ మీద కాలు పెట్టి యేసయ్యా అని అరచి దెబ్బకు కన్నీళ్ళు విడిచాను. ఆ లారీ అంత దూరంలో ఉంది, వ్యాన్ వెళ్ళిపోయి ఒక జానడు దూరంలో ఆగిపోయింది. ఆమేన్. ఎలా ఆగిందో, ఎవరు ఆపారో, ఆ లారీ అలా వెళ్ళిపోయింది, వ్యాన్ ఇలా ఆగిపోయింది. చూస్తే బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి, లూజ్ అయిపోయాయి. వర్షం పడి లూజ్ అయిపోయాయి, చూసుకోలేదన్నా. ఆ తర్వాత ఆగిన తర్వాత మెకానిక్ని తెచ్చి బ్రేకులు టైట్ చేయించుకున్నాను. ఆ సహాయం చేసింది ఎవరో నాకు తెలుసు, నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక అప్పులైన వచ్చి 2,07,000 రూపాయలు అప్పుంటే ఒక ఆమెను సతాయించి తక్కువ చేసి మాట్లాడి, ఏం దేవుడమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు పనికి మాలదని ఇన్నిసార్లు అడిగే డబ్బు కట్టావు అని ఏలం చేసి తక్కువ చేసి మాట్లాడి 10 మందిలోకి లాగి ఆవిడకు చెప్పెత్తినప్పుడు ధైర్యం చేసి ఒక మాట అన్నది. నన్ను అంటే అను కన్నా దేవుణ్ణి అనకు, అయినా నీ ఎదుట ఛాలెంజ్ చేస్తున్నా, గుండె మీద చేయించుకొని నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, 6 నెలల్లో నీ డబ్బు తెచ్చి కడతా వెళ్ళా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలలు తిరగమునిపై 3వ నెలలో
దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి అని మోకాన కొట్టింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు ఎవరు? ఆమేన్. మరి ఆ సహాయకుడిని వదిలిపెట్టి ఎక్కడ ప్రయాణం తీస్తున్నావు అక్క? ఎవరు నమ్ముతున్నావు చెల్లెలా? నీ ప్రయాణం ఎక్కడా? ఎవరి కొరకు పరుగులు తీస్తున్నావు? ఎవరు నమ్ముతున్నావు? పెళ్ళి అంటే, పబ్బం అంటే, చిన్న చిన్న సమస్యలు అంటే వదిలేసి పరుగులు తీస్తున్నవే దేవుని పనిని. దేవుని సన్నిధి న్యాయమా, పద్ధత, క్రమమా? ఒప్పుకోవచ్చా? మారుదా, సహాయకుని వైపు చూద్దాం, ఆయన పని చేద్దాం, ఆయన కొరకు నిలబడదా. ఒక నెల టైం ఇస్తున్నా మీకు. ఒక్క ఆత్మను రక్షించుకోండి, ఒక్క ఆత్మను రక్షించండి, దేవుని పాదాల చెంతకు తీసుకురండి. నెల 30 రోజులు టైం ఉంటున్న రోషం ఉన్న వాళ్ళు అయితే ఈ పని చేస్తారు. తిండి 3 పూటలు తింటావుగా, దేవుడి స్తోత్ర. రోషం ఉండాలి దేవుని పనిలో కూడా, దేవుని వాక్యాన్ని పాటించడంలో కూడా, దేవుని సిద్ధపాట్లో కూడా రోషం ఉండాలి. రోషంతో ఈరోజు దేవుని పనికి కాలదు. నిలబడు. ఇన్ని రోజులు వేరు, ఇది మొదలుకొని వేరు నా జీవితమయ్యా, నువ్వు నాకు సహాయం చేయని, నా సహాయకుడు అని అరువు. ఏ రోగం ఉందో దేవునికి చెప్పు, ఎంత అప్పు ఉందో దేవునికి చెప్పు, ఏ ఇబ్బందులు ఉన్నో దేవుని చెప్పు, ఏ సమస్యలో చిక్కావో దేవుని చెప్పు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. మనుషుల వైపు చూడకు.